అందరు బాగున్నారా? ఇదిగోండి ఈరోజు చేయబోయేది నేను ఆలు బజ్జీలు చేయబోతున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూపిస్తాను రండి. ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి, తగినంత కారం, అలానే సాల్ట్, అలానే బియ్యం పిండి తీసుకోవాలండి. టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఒక కప్పు శనగపిండి కోసం. అలానే వాము, అలానే రౌండ్ సైజులో ఉండే ఒక ఆలుగడ్డ తీసుకున్నానండి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. ఇదిగోండి రౌండ్ సైజ్ ఆలు తీసుకుని దీని పీలర్స్ అయితే మొత్తం తోలు మొత్తం తీసుకోవాలండి. ఆలుగడ్డ మొత్తం తోలు తీసుకున్నాక ఇలాంటి స్లైసర్ ఉంటే ఈజీగా వస్తుందండి మీకు, లేదంటే చాక్తో కూడా కట్ చేసుకోవడానికి అవుతుంది. నేను స్లైసర్ ఉంది నా దగ్గర, స్లైసర్తో కట్ చేస్తున్నాను. వచ్చాయో చూసారా? ఇలా వస్తే వేగంగా ఫ్రై అవుతాయండి, లేదంటే టైం ఎక్కువ పడుతుంది. పైన పిండి వేగంగా ఫ్రై అవుతుంది తప్ప ఆలుగడ్డ ఫ్రై అవుతుంది. అందుకే చాలా పలుచగా ఫ్రై కట్ చేసుకోవాలి. ఈ బయట ఉంటే వేగంగా కలర్ చేంజ్ అవుతాయండి, అందుకే వాటర్లో కాసేపు ఉంచాలండి. సాల్ట్ వేసి వాటర్లో ఉంచడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకుందాము. 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి, శనగపిండి వేస్తున్నాను. అలానే బియ్యం పిండి అండి 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. సాల్ట్ అండి తగినంత, కారం మీకు సరిపడా వేసుకోండి కారం, అలానే వాము 1/2 స్పూన్ సరిపోతుందండి, ఎక్కువ వేస్తే మళ్ళీ చేదేస్తుంది. అలానే జీలకర్ర పొడి అండి, వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లేదంటే వాటర్ ఒకేసారి వాటర్ వేసి కలిపేయడం వల్ల మొత్తం మిక్స్ కాదు. సో ముందే పిండి కలుపుకొని వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, వాటర్ ఒకేసారి వేయడం వల్ల కొంచెం పలుచగా అయితే మళ్ళీ అంటుకోదండి. సో వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇదేమండి ఇలా వస్తే సరిపోద్దండి. ప్యాన్ కొంచెం హీట్ అయినంత వరకు చూడాలండి. హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిందండి, సో ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోండి. ఆయిల్ హీట్ అయింది, కొంచెం చూసుకోండి, ముందు టెస్ట్ చేసుకోవాలంటే ఇలా కొంచెం వేస్తే సరిపోతుంది. పైకి వచ్చింది లేనిది ఆయిల్ అయితే నాకు సరిపోతుంది, హీట్ బాగానే అయింది. ఇలా వేసుకోవాలండి, ఒక్కొక్కటిగా ఇలా డిప్ చేసుకుంటూ వేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే పైన వేగంగా కలర్ వచ్చేస్తుంది బట్ లోపల ఉడకవు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి.
ఒకే వైపు కాకుండా కొంచెం టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, లేదంటే ఒకవైపే వేగితే ఇంకో వైపు వేగకుండా ఉండిపోతాయి. వచ్చాయి కదండి, సో తీసేసుకోవాలి. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. కదండి, వేడివేడి ఆలు బజ్జీ రెడీ అయ్యిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.